Hi friends, you are watching my YouTube channel Rahman's Health and Biology. హైదరాబాద్ లో ఉన్నటువంటి మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ చార్మినార్ దగ్గర వచ్చాను. అంటే ఈరోజు మనం చార్మినార్, మక్కా మసీదు వీటి యొక్క విశేషాల గురించి మనం తెలుసుకోబోతున్నాను. ఈ వీడియోలో మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ చార్మినార్ ఎందుకు కట్టారు, దీని వెనకాల ఉన్నటువంటి బిహైండ్ ద సీన్స్ ఏంటి, ఇవన్నీ విశేషాల గురించి మనం తెలుసుకుందాం. చూడండి, నా వెనకాల ఇప్పుడు మనం చూస్తున్నాము చార్మినార్ అంటేనే ఇది ఒక మసీదు. ఇది పూర్వం 5వ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1591వ సంవత్సరంలో ఈ చార్మినార్ని తన స్వహస్తాలతో పునాది వేయటం జరిగింది. దీనికి ఉన్న కారణం ఏంటంటే, ఆ రోజుల్లో అంటే 1591 ఆ టైంలో ఇక్కడ హైదరాబాద్ అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ప్లేగు వ్యాధి విస్తరించి అనేక వేల మంది, లక్షల మంది చనిపోవటం జరిగింది. ఆ ప్లేగు వ్యాధిని జయించి దానికి ఆ వ్యాధిని అరికట్టి దానికి స్ఫూర్తిగా ఉండటం కోసం ఇబ్రహీం కులీ కుతుబ్ షా తను ఇక్కడ ఒక అల్లాని ప్రార్థించి, ఈ వ్యాధి కనుక నయమైతే, ఈ ప్లేగ్ వ్యాధిని కనుక కంట్రోల్ అయితే, నయమైతే నేను ఇక్కడ ఒక మసీదు కట్టిస్తానని చెప్పేసి ఆయన దేవునికి వాగ్దానం చేయటం జరిగింది. దానిలో భాగంగానే ఆ తర్వాత ప్లేగు వ్యాధి అంతరించి మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. కాబట్టి దానికి స్మారక చిహ్నంగా ఈ చార్మినార్ కట్టడం జరిగింది. కాబట్టి ఇది చార్మినార్ వెనుకున్నటువంటి విశేషాలు. ఇది తెలంగాణకి, ముఖ్యంగా హైదరాబాద్కి ఒక అద్భుతమైనటువంటి కట్టడము. ఇది పురావస్తు శాఖ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ యునెస్కో గుర్తింపు పొందినటువంటి గొప్ప అద్భుతమైన కట్టడం. చూడండి, ఈ కట్టడాన్ని మనం చూస్తే ఈ కట్టేటప్పుడు మనం దీన్ని ముఖ్యంగా గ్రానైటు, పాలరాతి, మోటారు ఇలాంటి అన్ని విషయాలు కలిసిన కట్టినటువంటి ఒక మహా అద్భుతమైన కట్టడము. ఇది హైదరాబాద్కి ఒక మణిహారము. ఇది చాలా గొప్ప హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక మాన్యుమెంట్. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా చార్మినార్కి ఎదురుగా ఉన్నాము. ఇక్కడన్నా మీరు చూస్తున్నటువంటి చూడండి, ఇక్కడ చార్మినార్ దగ్గర మనకు కావాల్సినటువంటి అన్ని రకాలటువంటి బ్యాంగిల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అమ్ముతుంటారు. అంటే ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. అంటే లేడీస్ కావాల్సినటువంటి ఆర్నమెంట్స్, వాచెస్ కానీ, జుంకాలని, తలపిన్నులని, అంటే ఇక్కడ మనకి అద్భుతమైనటువంటి అంటే ఒక షాపింగ్ సెంటర్ అన్నమాట. హార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ అంటే ఇదే. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ప్లేస్లో ఉన్నాము. చూడండి, ఎదురుగా మనం చార్మినార్ని చూస్తున్నాము. ఇక్కడ మీరు ఒక విషయం చెప్పుకోవాలి. చార్మినార్ అనగానే ఇక్కడ చూడండి, చార్మినార్లో 6వ నిజామైనటువంటి మహబూబ్ అలీ ఖాన్ లండన్ నుంచి ఈ గడియారాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతి ద్వారాన్ని వద్ద, అంటే ప్రతి 4 వైపులు కదా, 4 వైపులో 4 గడియారాలు పెట్టడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి విశేషము. అలాగే ఇక్కడ ఈ యొక్క చార్మినార్ అనగానే 4 మినార్లు కూడా 4 బజార్లకు అవి దారితీస్తూ ఉంటాయి. అంటే ఈ చార్మినార్ యొక్క 4 వైపులా 4 మొహల్లాలు, వీధులు ఉండటం జరిగింది. అలాగే ఇటు పక్క లాడ్ బజార్ అని స్పెషల్గా బ్యాంగిల్స్కి చాలా ఇంపార్టెంట్ అన్నటువంటి షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ గోల్కొండ అంటేనే ఇక్కడ ముత్యాలు, రత్నాలు ఇక్కడ వీధుల్లో పోసి అమ్ముతారని మన చరిత్ర చెబుతుంది. కాబట్టి హైదరాబాద్ అంటే ఇంత ప్రముఖమైనటువంటి, ముఖ్యంగా ఇది దక్కన్ను పరిపాలించినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటే కుతుబ్ షాహీ డైనాసిటీలో 16వ శతాబ్దంలో 1591వ సంవత్సరంలో దీన్ని నిర్మించడం జరిగింది. నేను చెప్పాను కదా, ఇది ఒక గొప్ప అద్భుతమైన కట్టడము. దీన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇది కట్టేటప్పుడు అల్లాని ప్రార్థిస్తూ ఏమన్నాడంటే, నదిలో చేపల్ని ఏ విధంగా అయితే పెంచావో ఈ హైదరాబాద్ నగరంలో కూడా జనాలను ఆ విధంగా వృద్ధి చేయు దేవా అని ఆయన మసీదు కట్టేటప్పుడు, ముఖ్యంగా ఈ చార్మినార్ కట్టేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించి ఆయన నమాజ్ చదివి ఈ యొక్క కట్టడాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రపంచంలో ఏ దేశంలో, ఏ నగరంలో జరగనటువంటి డెవలప్మెంట్ ఇక్కడ జరిగి ఇక్కడ చుట్టుపక్కల ఎంతో అభివృద్ధి చెంది ఇప్పుడు దాదాపుగా హైదరాబాద్ జనాభానే 2 కోట్లకు చేరిందంటే ఆయన ప్రార్థన ఫలితమే. ఎందుకంటే మంచి ఉద్దేశంతో ఆయన ఇది చేశాడు. కాబట్టి ఇది ఒక హార్ట్ లాగా, గుండెకాయలాగా
మారింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చార్మినార్ యొక్క విశేషాలను మరింత దగ్గరగా తెలుసుకుందాం. 30 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకొని నేను లోపలికి ప్రవేశించాను. మనకు చూస్తే ఇక్కడ మసీదు కదా, నేను చెప్పాను కదా ఫస్ట్ ఫ్లోర్లో మసీదు ఉందని. దానికి సంబంధించినటువంటి వజూ ఖానా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ మనం నమాజ్ చదవటానికి ముందు ఇక్కడ వజూ చేసి పైకి వెళ్ళి నమాజ్ చదువుతారు. ఇప్పుడు పైన ఒకసారి డోమ్ చూడండి. ఇది ఇండో ఇస్లామిక్ పర్షియన్ శైలిలో కట్టినటువంటి మహా అద్భుతమైన కట్టడము. అలాగే 4 వైపులా 4 రహదారులను మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. అలాగే ఇది మనకు తెలుసు కదా, గ్రానైటు, పాలరాయి, మోటారు కలిసినటువంటి మిశ్రమంతో కట్టిన నిర్మాణం. ఇప్పుడు మనం ఇక్కడ దర్గాని చూస్తున్నాము. అంటే లోపల ఒక దర్గా కూడా ఉంది. మహబూబ్ సుబాని దర్గా ఇది. ఇక్కడ కూడా వచ్చి లోపల భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు. అలాగే దాని పక్కన భాగమతి దేవాలయం కూడా ఉంది. ఈ రెండు కూడా పక్క పక్కనే ఉండటం మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ చూశారు కదా, ఇది హౌస్ ఎంతో బాగుంది. అంటే వజూ ఖానా ఇది. ఇక్కడ నుంచి ఫౌంటైన్ లాగా నీళ్లు వచ్చేసి ఆ నీళ్లలో మనం వజూ చేసుకొని, అంటే నమాజ్ ముందు చేసేటువంటి పరిశుభ్రత అన్నమాట. అలాగే మనం ఇప్పుడు చార్మినార్ పై అంతస్తులోకి వెళ్ళి మనం అక్కడ విశేషాలను తెలుసుకుందాము. ఇప్పుడే పైనుంచి జనం కూడా కిందకు దిగుతున్నారు. చూసారా, చాలా ఇది చూస్తుంటే చాలా ఇరుకైన మార్గంలా ఉంది. అయితే ఇక్కడ ఇరుకైన మార్గంతో పాటు ఇక్కడ మెట్లు కూడా చాలా హైట్గా ఉన్నాయి. ఇది ఎక్కాలంటే మాత్రం చాలా కొంతమంది చాలా ఇబ్బంది అవుతుంది. కానీ దీని మాత్రం ఇది అద్భుతమైన కట్టడము. అయితే ఇక్కడ మెట్లయితే మాత్రం చాలా హైట్గా ఉండి ఇరుకైన మార్గం గుండా వెళ్లాల్సి వస్తుంది. అలా స్పైరల్గా తిరుగుతూ వెళ్లాల్సి వస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత స్పైరల్గా తిరిగినప్పటికీ అయితే చీకటిగా మాత్రం లేదు. ఎందుకంటే మధ్య మధ్యలో వెంటిలేషను, గాలి వెలుతురు కోసం కిటికీలని అమర్చడం జరిగింది. అయితే ఇక్కడ మనం చార్మినార్ గురించి చెప్పుకోవాలంటే, మనకి గోల్కొండ కోట మీద ఎవరైనా శత్రువులు దాడి చేసినప్పుడు అక్కడి నుంచి మార్గం ద్వారా ఇక్కడికి ఒక సొరంగ మార్గం ఉందంట. ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళటానికి ఇది చేసినటువంటి అరేంజ్మెంట్. అయితే ఇప్పుడు మనము పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తుంది చార్మినార్లో ఉన్నటువంటి మొదటి అంతస్తు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి శిల్ప సంపద, కళాకృతులు ఉన్నాయో చూడండి. ఇది ముఖ్యంగా ఇండో ఇస్లామిక్ పర్షియన్ సమ్మిళిత కళాకృతులతో నిర్మించినటువంటి ఒక మహా కట్టడము. పైనుంచి చూస్తే మనకు వజూ ఖానా క్లియర్గా కనపడుతుంది. అలాగే ఈ యొక్క నిర్మాణం వచ్చేసరికి మార్బుల్తోనూ, లైమ్ స్టోను, మోటార్తోనూ కలగలిసినటువంటి నిర్మాణము. ఇక్కడ ఆర్చీలు కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ అలాగే ప్రజలు కూడా చాలా మంది ప్రతిరోజు ఇక్కడ వస్తుంటారు. విజిటర్స్ వచ్చేసి హ్యాపీగా సెల్ఫీలు దిగటము, ఫోటోలు దిగటము. చూడండి, ఇక్కడ సెంటర్లో ఒక ఫ్లవర్ డిజైన్ ఎంతో బాగుందో చూడండి. ఈ విధంగా మనం చార్మినార్ అనేది హైదరాబాద్కు గుండెకాయ లాంటిది. ఎవరైనా సరే ఇక్కడ మనం ఒక వీకెండ్ సరదాగా ఫ్యామిలీతో గడపాలంటే మీకు ఇది మంచి డెస్టినేషన్ అవుతుంది. కాబట్టి అందరూ వచ్చి ఒకసారి చూడొచ్చు. ఎదురుగా మీరు చూస్తుంది మక్కా మసీదు. ఇది భారతదేశంలోనే జుమా మసీద్ తర్వాత అత్యంత పెద్దదైన మసీదు. చాలా గొప్ప కట్టడము. ఇది మనకి ముఖ్యంగా కుతుబ్ షాహీ వంశస్థులలో 6వ రాజు అయినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ముఖ్యంగా 1617 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి దాదాపు 70 సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగింది. ఆ తర్వాత ఔరంగజేబ్ వచ్చి కూడా దీన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కట్టడము. ఇది కూడా గ్రానైటు, మార్బుల్తో కలగలిసినటువంటి నిర్మాణము. ఇక్కడ శుక్రవారం పూట వచ్చేసి దాదాపుగా 10,000 మంది ఒకేసారి ప్రార్థన చేసుకుంటూ ఉంటారంట. చూసారా, ఇంత అద్భుతమైన కట్టడాలు ఇక్కడ మన చార్మినార్ దగ్గరగా కనబడుతున్నాయి. అలాగే దాని ఎదురుగా మనం ఉన్నటువంటి మా వ్యూ చూస్తూ ఉంటే చూసారా, ఇప్పుడు మనం ఇలాగ దాని ఎదురుగానే మనకి అనేక చిన్న షాపుల వాళ్ళు, అంటే ఇక్కడ చిన్న వెండర్స్ అని చూస్తున్నారు. అలాగే ఎదురుగా మనం కనపడుతుంది చార్మినార్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ గురించి చెప్పుకోవాలంటే ఇది చాలా ఫేమస్, చాలా పురాతనమైన హాస్పిటల్. ముఖ్యంగా పక్షవాతానికి, అలాగే కిడ్నీ జబ్బులకు కావలసినటువంటి యునాని మరియు ఆయుర్వేద మందులు ఇక్కడ అందజేస్తుంటారు. ఎవరైనా సరే ఇక్కడ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వాళ్ళు ఉంటే గనక ఈ హాస్పిటల్ని సందర్శించవచ్చు. చూసారా, 4 వైపులా 4 గడియారాలను లండన్ నుంచి తెప్పించి, అంటే 1889వ సంవత్సరంలో ఈ గడియారాలను లండన్ నుంచి తెప్పించి పెట్టడం జరిగింది. ఇది ఒక గొప్ప విశేషము. అలాగే మనం ఈ యొక్క చార్మినార్ని చూసినప్పుడు 4 చతురస్రాకారంలో 4 వైపులా 66 అడుగులు వెడల్పుతో ఒక చతురస్రాకారపు నిర్మాణము.
ప్రతి వైపు ఒక వీధికి దారితీస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి 4 వైపులా 4 దిక్కుల్లో ఒక మినార్ ఉంటుంది. ఈ మినార్ ఎత్తు 184 అడుగులు ఉంటుంది. ఇది ముఖ్యంగా చార్మినార్ అనేది గ్రానైట్, సున్నపురాయి, మోటారు కలిసినటువంటి మిశ్రమంతో నిర్మించినటువంటి మహా అద్భుతమైనటువంటి కట్టడము. దాని ఎదురుగా మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అనేక వేల మంది స్ట్రీట్ వెండర్స్ రకరకాల వస్తువులను అమ్ముతున్నారు. ఒకప్పుడు మనకు తెలుసు కదా, చార్మినార్ హైదరాబాద్ అంటేనే ఇక్కడ ముత్యాలను వీధులు కోసి అమ్మేవారని అంటారు. చూస్తున్నా ఇక్కడ చూడండి, స్ట్రీట్ గా అమ్మే వాళ్ళం ఒకసారి పరిచయం చేసుకుందాం. कितना है? ये आपको 200 रुपए का है, कम करके 200 रुपए का कम कर देंगे. देखो ఎంత చూడండి, ఇక్కడ డిజైన్ చూడండి, అద్భుతమైన వాచ్ भी मिलेंगे यहाँ पे आपको. చూడండి అంటే ఎంత డీటెయిల్ గా పెట్టారంటే कमान है तो कमान, 3 कमान के बाद कमान, చూడండి 3 कमान के बाद कमान, कमान. पूरा डिजाइन पूरा फ्लावर सब ओके रहता, पूरा डिजाइन డిజైన్ ये ऊपर कमान का पूरा डिजाइन ఎత్త ఎత్త జరా ఇద్దరు पूरा. उसको भी देख చూడండి. सकते हैं, చూడండి ఇది ఫ్లవర్, అది ఫ్లవర్. ఫ్లవర్. చూడు ఫ్లవర్ అంటే ఇక్కడ ఇంత అద్భుతంగా ఇలాంటి కళాకృత్యాలు ఉన్నటువంటి వస్తువుల్ని కూడా వీళ్ళు అమ్ముతున్నారు. నిజంగా ఇది చాలా జూట్ తో నిర్మించినటువంటిది, చాలా అద్భుతంగా ఉంది. आपका नाम क्या है? हाजी. शेख हाजी. कितने साल से आप ये धंधा कर रहे हैं? 25 साल हो गए. 25 साल हो गए. अच्छा, यही जगह चारमीनार में. बहुत अच्छा, बहुत उम्दा माल है आपका. ఈ చార్మినార్ యొక్క విశేషాల గురించి చెప్పుకోవాలంటే ఇంకొక అద్భుతమైన విశేషం ఉందంటే, చూసారా ఎదురుగా అక్కడ కనపడుతుంది కదా, అక్కడ వజూ చేసుకోవటానికి, అంటే ఒక నమాజ్ చదవటానికి ముందు చేసేటువంటి వజూ చేయటానికి అక్కడ ఒక కోనేరు లాంటిది నిర్మాణం ఉంది కదా. అక్కడ నుంచి మనకి గోల్కొండ కిలాకి రహస్య సొరంగ మార్గం ఉండేదట ఆ రోజుల్లో. ఎందుకంటే సడన్ గా శత్రు సైనికులు ఎవరైనా దాడి చేసినప్పుడు కూడా ఇక్కడ నుంచి గోల్కొండ కిలాకు, సపోజ్ గోల్కొండ కిలా మీద ఎవరైనా దాడి చేస్తే అక్కడి నుంచి గూగ్రా మార్గాన చార్మినార్కి వచ్చేసి వెళ్ళటానికి కూడా ఒక అద్భుతమైన సొరంగ మార్గం ఉండేదని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు, ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది తర్వాత దీన్ని మోడలింగ్ చేశారు, అంటే ప్లాస్టింగ్ చేయటం, కలర్ వేయటం అనేది 1884 సంవత్సరంలో చేయటం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాన్యుమెంటల్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తింపు పొందినటువంటి. చూడండి ఎదురుగా ఒక కమ్మాన్ కనపడుతుంది. సరే ఎదురుగా అంటే షాపులన్నీ కూడా షాపులు చూపు, అలా షాపులు చూపించు, కంటిన్యూ చేయని మామూలుగా వెళ్తా ఉంటాం షాప్. అంటే హైదరాబాద్ లో ఇక్కడ దొరకని వస్తువు అంటూ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. అంటే మనకు కావాల్సినటువంటి ఇక్కడ చూడండి, కలర్ రంగు సీసాల దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి చెప్పులు, రకరకాల చెప్పుల నుంచి, అంటే లేడీస్ ఉపయోగించేటువంటి ఆర్నమెంట్స్, అలా బ్యాంగిల్స్, అంటే ప్రతి వస్తువు ఇక్కడ చాలా చీప్ గా దొరుకుతుంది అనమాట. ఇక్కడ చాలా చీప్ గా, చాలా అందంగా, చాలా అందమైన వస్తువులు దొరుకుతాయి. అలాగే మనకి పక్కన లాడ్ బజార్ ఉంది, అది ప్రత్యేకించి బ్యాంగిల్స్ కోసమే. అంటే ఒకప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో మనం పూర్వం కథల్లో, పుస్తకాల్లో చదువుకున్నాము, ఇక్కడ ముత్యాలు ముంగిట్లో బజార్లో వేసి అమ్మేవారంట. అంటే హైదరాబాద్ అనగానే ముత్యాలకి చాలా ప్రముఖమైంది. అలాగే కోహినూరు వజ్రం కూడా మన హైదరాబాద్దే. ఈ కోహినూరు వజ్రాన్ని మనకి ఇంగ్లాండ్ రాణికి బహుమానంగా ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అది ఇంగ్లాండ్ యొక్క మ్యూజియంలో ఉంది. అంటే కోహినూరు వజ్రానికి పుట్టుక కూడా హైదరాబాద్ నగరమే. కాబట్టి ఇంత ప్రాముఖ్యమైనటువంటి, అంటే ఈ దక్కన్ సుల్తాన్లలో నిజాం అనే మహారాజు ప్రపంచంలోకెల్లా ధనవంతుడు అనమాట. ఆ రోజుల్లో ఇంగ్లాండ్కి కూడా ఆయన ఒక ముత్యాల హారాన్ని లేదా డైమండ్ని ఇచ్చాడంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో నిజాం రాజు ఒకడు. ఉన్నటువంటి వెండర్స్ ని ఈ ముత్యాల గురించి అడగబోతున్నాను. ఈ ముత్యాలు అసలు అంటే హైదరాబాద్ అంటేనే మనం ఒకప్పుడు గోల్కొండ కోటలో ముత్యాలను బజార్లో అంగట్లో వేసి అమ్మేవారంట. అంటే ఇంత ఫేమస్ హైదరాబాద్ అంటేనే ముత్యాలకు ఫేమస్ అని మన అందరూ తెలుసు కదా. అందుకోసమే ఇక్కడ కూడా ముత్యాల హారాలు చూడండి ఎంత బాగా, ఎంత నైస్ గా ఉన్నాయో. సార్ మీ పేరేంటి? आपका नाम क्या है? अब्दुल मुकर्रम. अच्छा, ये कितना दाम है? ये अलग अलग प्राइस का है सर. अलग प्राइस का क्या है? कल्चर मोती भी रहता है, इसमें ओरिजिनल भी रहता है. ओरिजिनल मोती कल्चरल क्या है, कम रेट का मिलता है. अच्छा, ओरिजिनल आपको अलग रेट में. ओके. इसका ये मोती क्या है? इसका नाम क्या है? ये मोती है, प्लास्टिक का. मोती है. हैदराबाद का स्पेशलिटी, हैदराबाद का स्पेशलिटी कल्चरल मोती. कल्चरल. आप कितने वेराइटीज है आपके पास? बहुत से वैरायटी है सर. ये क्या है आपको सेट है. हाँ, ये क्या है? सेट बोलते हैं इसको. शेड. ओके. अच्छी बात. हाँ, 2 लाइन का है. ये किसका है? 2 लेयर्स टू लेयर्स का. ओके.
लॉकेट रहता లాకెట్ చూసారా, आर्टिफिशियल पर्ल है ఆర్టిఫిషియల్ పరల్ आर्टिफिशियल पर्ल है చూసారా. మనం ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ మనకు ముత్యాలు కావాలంటే ముత్యాలు దొరుకుతాయి, బ్యాంగిల్స్ కావాలంటే బ్యాంగిల్స్ దొరుకుతాయి, పెళ్లి కూతురికి కావాల్సినటువంటి బట్టలు కావాలంటే బట్టలు దొరుకుతాయి. ఇక్కడ దొరకని వస్తువు అంటే ఏమి ఉండవు. అనేక రకాల దోస్తులు చాలా చీప్ గా దొరుకుతాయి. చీప్ అండ్ బెస్ట్ చీప్ అండ్ బెస్ట్ Cheap and best and చీప్ అండ్ easy బెస్ట్ to use. యూజ్ అండ్ యూజ్ అండ్ యూజ్. అంటే మళ్ళీ మళ్ళీ అన్ని ప్రపంచం వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు అందరూ మన హైదరాబాద్ చార్మినార్ ఉల్ సిటీకి వస్తారు. చార్మినార్ ఎందుకు వస్తారంటే ఉమ్. ఈ చెప్పులు ఉంటాయి yes. అట్లా 790 699 790 చెప్పు బాజులు ఉన్నాయి ఆ. షాప్ లో పోతే 350 250 250 100 రూపీస్ హ్యాండ్ బ్యాగ్ Hand bag. టోటల్ A to Z A to Z. అయినాక చార్మినార్ వచ్చినాక మనం నిమ్రా కేఫ్ వస్తాం. నిమ్రా కేఫ్ అండ్ ఇరానీ చాయ్ స్పెషల్ ఇరానీ చాయ్ స్పెషల్. చూసారా ఇక్కడ మన బ్రదర్, మీ పేరేంటి? आपका नाम क्या है? మొహమ్మద్ ఖాజా పాషా. మహమ్మద్ ఖాజా పాషా. ఈయన చెప్పిన విషయాలను చెప్తే కూడా నిజమే. ఇక్కడ నిమ్రా మనం షాపింగ్ కి వెళ్ళి మనం 500 రూపాయలు కొనే వస్తువుని ఇక్కడ 100 రూపాయలు పెట్టి కొనొచ్చు. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ హైదరాబాద్ చార్మినార్ పక్కనే ఉన్నటువంటి నిమ్రా బేకరీ, నిమ్రా కేఫ్, నిమ్రా బేకరీ నిమ్రా దగ్గర ఉన్నాము. ఇది చాలా ఫేమస్. దేనికంటే అమెరికా, ఫేమస్? కెనడా, తమిళనాడు అన్ని దేశాల నుంచి వచ్చి మనకు చార్మినార్ చూసుకొని మన బేకరీ కంపల్సరీ బేకరీకి వస్తారు. మీ బేకరీ స్పెషాలిటీ ఐటమ్ ఏంటంటే స్పెషల్ అంటే ఇరానీ చాయ్, ఇరానీ చాయ్, ఓకే, చాక్లెట్ బిస్కెట్, చాక్లెట్ బిస్కెట్, స్పెషల్, ఓకే, టోటల్ స్పెషల్. Okay. అండ్ పన్నీర్ పప్పు, పన్నీర్ పప్పు, పన్నీర్ పప్పు ఇది इधर है या वेजिटेबल पफ, ये खारा बिस्किट खारा बिस्కెట్ पूरे और ये पर सुपर से नया निकाले నయా నికాలి. तो इसको बेकरी है. ఇది ఫేమస్. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ ఇరానీ చాయ్ కూడా చాలా ఫేమస్. ఇప్పుడు నేను ఇరానీ చాయ్ తాగి ఎలా ఉందో టేస్ట్ చెప్పబోతున్నాను. ईरानी चाय कम ఇరానీ చాయ్ పీనే కే లియే ఆయియే. ఇప్పుడు మనం ఒక ఇరానీ చాయ్ ని టేస్ట్ చేసి మనం यहाँ पे टोटल लेना पड़ता अच्छी बात, प्लीज. ओनली 25 ఓకే. తీస్తా ఉండు एक चाय. हम लोग पार्सल लेके पी लेंगे. अच्छी बात. లో బిస్కెట్స్ చూసాము. అలాగే ఇప్పుడు మనం ఇరానీ చాయ్ తాగుతున్నాము. చూడండి, ఇది ఇరానీ చాయ్ అంటే చాలా అద్భుతంగా చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ తాగుతున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్. ఒక్కసారి తాగిన వాళ్ళు మళ్ళీ తాగుతారు. చూద్దాం ఎలా ఉందో. వావ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్, సూపర్, చాలా బాగుంది, ఎక్సలెంట్. ఎవరికైనా సరే హైదరాబాద్ వచ్చిన వాళ్ళు, చార్మినార్ చూడటానికి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా ఈ యొక్క షాప్ లో వచ్చి ఒక చాయ్ తాగండి. ఇది ఒక మరి ఇక్కడ చూడండి, కప్ మీద కూడా చార్మినార్ బొమ్మ ఉంది. ఇది ఒక వెరైటీ. ఇంకా మనకు హైదరాబాద్ అనగానే మనకు బిర్యానీకి ఫేమస్, తర్వాత ముత్యాలకు ఫేమస్, ఇక్కడ అత్తరు ఫేమస్, తర్వాత రంజాన్ నెలలో హలీం కి ఫేమస్. అలాగే ఇక్కడ గుల్జార్ హౌస్ అని ఉంది, పిస్తా హౌస్ అని ఉంది. గుల్జార్ హౌస్, పిస్తా హౌస్, ఎత్తు పిస్తా హౌస్. నంబర్ 1 అంటే డ్రై ఫ్రూట్స్ కి మంచి హలీం కావాలన్నా, మంచి హైదరాబాద్ బిర్యానీ కావాలన్నా, ఇలాగే ఇరానీ చాయ్ కావాలన్నా మన చార్మినార్ సెంటర్ లో దొరుకుతుంది. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా చూసాను.